టీ20 ప్రపంచ కప్ 2024 కోసం బీసీసీఐ ఇప్పటికే టీమిండియా స్క్వాడ్ను విడుదల చేసింది. ఈ స్క్వాడ్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రోజున రోహిత్ శర్మ, అగర్కర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. టీ20 ప్రపంచ కప్ కోసం ఏ ఓపెనింగ్ జోడీతో టీమిండియా బరిలోకి దిగనుంది, కోహ్లీ, జైస్వాలలో ఓపెనర్గా బరిలోకి దిగేది ఎవరు అనే విషయమై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం మేము అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంచుకున్నాం. ఓపెనింగ్ జోడీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెస్టిండీస్ కు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితుల ఆధారంగా మా ప్లేయింగ్ 11ను ఎంపిక చేసుకుంటాం. ఓపెనింగ్ జోడీ ఎవరనేది ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు. కోహ్లీ, జైస్వాల్ ఇద్దరిలో ఎవరిని ఓపెనర్ గా ఎంపిక చేయాలో పిచ్ పరిస్థితిని బట్టి డిసైడ్ అవుతాం. నిజానికి చాలా మంది ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మేము ఎప్పటినుంచో టీ20 ప్రపంచ కప్ జట్టు కూర్పు గురించి చర్చలు జరుపుతూనే ఉన్నాం. చాలా కాలం క్రితమే 15 మంది సభ్యుల జట్టు గురించి తుది నిర్ణయం తీసుకున్నాం. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా మేము మా ప్రణాళికలు మార్చుకోలేదు. ఐపీఎల్లో ప్రదర్శనకు మేము ఎంపిక చేసిన జట్టుకు ఎటువంటి సంబంధం లేదు అని రోహిత్ చెప్పుకొచ్చాడు. మరి కోహ్లీ ఓపెనింగ్ కి రావడంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.